దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. జీవన బంధాలు ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అంశం పోటీ ప్రపంచంలో యువత ఎదుర్కొనే సవాళ్ళు. అసలు యువత అనగానే ఎక్కడ లేని మన ఆలోచనలు వెనక్కి ఎక్కడెక్కడికి వెళ్తాయి, అబ్బా మనప్పుడు ఎలా చేసాం ఏంటి అని అలా వస్తాయి. అసలు 20 to 30 years ఆఫ్ ఏజ్ నాకు తెలిసి ఒక మనిషి లైఫ్లో చాలా ముఖ్యమైంది. అంటే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, చాలా జాయ్ఫుల్గా, చాలా హ్యాపీగా. అఫ్కోర్స్ కష్టాలు, ఎంత కష్టపడితే అంత వృద్ధిలోకి వెళ్తాం అనేది అన్నీ ఉంటాయి. కానీ ఆ పీరియడ్ ఆఫ్ టైం చాలా గుర్తుండిపోయే టైం. అండ్ సాధించాలా, బాగుపడాలా, చెడిపోవాలా అన్నీ కూడా ఆ టైంలోనే మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. అంటే ఇవన్నీ పక్కన పెడితే ఒకప్పుడు ఒక డిగ్రీతో బయటకు వస్తే 100 జాబులు రెడీగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఒక్క జాబ్ కోసం ఎన్ని డిగ్రీలు చేయాలి అనేది ఎండ్లెస్ క్వశ్చన్. అది అంటే ఆ జాబ్ ఎందుకు రావట్లేదు? కాంపిటీషన్కి సరిపడా మనం చదవట్లేదా? కాంపిటీషన్ ఎక్కువ ఉందా? లేదా మనలో ఆ స్కిల్ లేదా అనే క్వశ్చన్ ఒకటి యువతలో చాలా, అంటే వాళ్ళకి తెలుసో తెలీదో, బట్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలంటే ఆ యువత ఎలా ఫేస్ చేయాలి, అంటే ఎలా పాజిటివ్గా ఆలోచించాలి, వాళ్ళకు వచ్చే సిట్యువేషన్స్ ఇవన్నీ కూడా ఎలా ఫేస్ చేస్తే వాళ్ళు బాగా వృద్ధిలోకి చెందుతారు. అండ్ మోరోవర్ వీళ్ళు బాగుంటేనే కదా నెక్స్ట్ మన నేషన్లో ఏ డెవలప్మెంట్ అన్నా జరగాలి అన్నా ముందు ఆ యువత సరైన దోవలో వెళ్తేనే. సో అటువంటి డౌట్స్ అన్నీ కూడా మనం ఈరోజు మన స్టూడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ డిస్కషన్లో మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ టిడి విమలా గారు ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. నమస్తే అండి. నమస్కారం. మీరు కూడా మీ ప్రశ్నలకు తప్పనిసరి కాల్ చేయాలని కోరుకుంటూ, మీరు కాల్ చేయవలసిన నంబర్లు 0866-2487-005, 2487-006. చెప్పాను కదండి, అంటే ఇవన్నీ నా ఫీలింగ్స్ అనమాట. సో అసలు ఫస్ట్ యువత ఎదుర్కొనే ఈ పోటీ ప్రపంచంలో యువత ఎదుర్కొనే సవాళ్ళని మనం పెట్టుకున్నాం కదా. అసలు ఈ అంశం ఎందుకు చర్చించుకోవాల్సి అంటారు, అంటే మీకు గల ఎక్స్పీరియన్స్తో? మొట్టమొదటిగా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. చాలా మంచి ఇది. అసలు ఈ చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? సవాళ్ళు అనేవి ప్రతి కాలంలోనూ ఉంటాయి. చాలా రోజుల కిందట పూర్వకాలంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అయితే ప్రతిసారి వచ్చేటువంటి సవాళ్ళు ఆ కాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏ కాలానికి తగిన విధంగా ఆ కాలంలో ఎవరైతే ఆ సవాళ్ళని అధిగమించుతారో వాళ్ళు జీవితంలో సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా కుసుమ గారు అడిగినట్లు ఎందుకు యువత సవాళ్ళను గురించి మాట్లాడుతున్నాం? యువతకు ఉంటాయి సవాళ్ళు, పిల్లలకి ఉంటాయి, పెద్దవాళ్ళకి ఉంటాయి, మిడిల్ ఏజ్లో ఉంటాయి, అన్ని వయసుల్లో సవాళ్ళు ఉంటాయి. కానీ యువతనే ఎందుకు పర్టికులర్గా మనం స్పెసిఫిక్గా అడుగుతున్నాం అంటే మనకు తెలిసిన ఒక యుఎన్ఓ స్టడీని బట్టి సుమారు 50% పాపులేషన్ ప్రపంచం మొత్తంలో యువత ఉన్నారు, అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 25 years. వీళ్ళందరూ కూడా మనం ఒక్కసారి ఆలోచింటే ఆ వ్యక్తి యొక్క ప్రగతి ఆ కుటుంబానికి, ఆ దేశానికి, ప్రపంచానికి కూడా చాలా ఆధారం. వీళ్ళే శక్తియుక్తులు కలిగినటువంటి మానవులు. వీళ్ళ యొక్క ప్రవర్తన బట్టే దేశ ప్రగతి, కుటుంబ ప్రవృత్తి, వ్యక్తి యొక్క ఆనందం కూడా ఉంటుంది. ఆనందమే మనం చివరిగా కోరుకునేది. వ్యక్తి ఆనందం కూడా సవాళ్ళను అధిగమించినప్పుడే ఉంటుంది. కాబట్టి ఈ అందరిలో కూడా యువతనే ఎందుకు తీసుకున్నామంటే యువత కానీ సక్రమంగా ఒక పద్ధతిలో కానీ ఆ వచ్చినటువంటి సవాళ్ళని అధిగమించగలిగితే అప్పుడు దేశ ప్రగతి వస్తుంది, కుటుంబం ఆనందంగా ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా వ్యక్తి ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఈ సమాజ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, టెర్రరిస్ట్, ఇవన్నీ వీటన్నిటికీ సొల్యూషన్ సరి అయినటువంటి పద్ధతిలో యువత ఏజ్ లోనే కనిపిస్తున్నారు మనకు వీళ్ళందరూ. దీనన్నిటినీ మనం అధిగమించాలి అంటే యువత సక్రమమైనటువంటి మార్గంలో వాళ్ళకు వచ్చినటువంటి సవాళ్ళని అధిగమించగలగాలి. అంటే మనం ఇది మాట్లాడుకుంటున్నాం కదా, అసలు వీటికి గల రీజన్స్ ఏంటంటారు? అంటే ఇప్పుడు ఈ సవాళ్ళు అంటే ఏంటి రీజన్స్? ఒక్కొక్క కాలంలో ఒక్కో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఇవాళ మీరు పోటీ ప్రపంచంలో అనేది మాట్లాడుకుంటున్నాం మనం. అసలు ఈ పోటీ ప్రపంచం ఎందుకు వచ్చిందంటే కొన్ని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పదంలో సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, సెల్ ఫోన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, వీటన్నిటి యొక్క అభివృద్ధి విపరీతంగా జరుగుతోంది.
ప్రతి అభివృద్ధి యొక్క ప్రభావము వ్యక్తి మీద ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది, వర్క్ ప్లేస్ లో ఉంటుంది, అన్ని చోట్ల కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఈ ప్రభావంలో ఎప్పుడు జరుగుతాయి ఈ మార్పులు? జరగకుండా ఎలా ఉంటుంది సమాజం అంటే? మార్పులు జరుగుతూనే ఉంటాయి. చేంజ్ చేస్తే లా ఆఫ్ సొసైటీ మారుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ద చేంజెస్ ఆర్ సో ర్యాపిడ్, చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇవాళ జావా చేశానంటే నాకు ఉద్యోగం వస్తుందని మొదలు వెళ్తే అప్పటికి జావాలో ఉద్యోగాల్లో SAP వచ్చేసింది అంటున్నారు. దట్స్ వై ద యూత్ ఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్. వాట్ టు డూ, హౌ టు ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద ఫ్యూచర్ అనే దాని కన్ఫ్యూజన్ కి ఈ త్వరితగతిన వస్తున్నటువంటి చేంజెస్. ఇంకోటి, ఈ పరిస్థితుల్లో కొంతమంది యువత చక్కగా వచ్చినటువంటి ఛాలెంజెస్ ని అధిగమించగలుగుతున్నారు, అత్యున్నతమైనటువంటి స్థాయిలకు చేరగలుగుతున్నారు, దేశం యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నారు. అనేక రంగాల్లో మనం ప్రముఖ దశలో యువత వెళ్తున్నారు. కొంతమంది మాత్రమే. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కాంపిటీషన్ని కానీ, ఈ పోటీని కానీ, ఈ చేంజెస్ని కానీ తట్టుకోలేక కొంత మానసికమైనటువంటి వ్యధకు గురయ్యి ఒక రకమైనటువంటి జీవితానికి లోనవుతున్నారు. ఇంకా కొంతమంది మూడవ గ్రూప్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మూడో గ్రూప్ వాళ్ళు ఒక ఛాలెంజ్ వచ్చింది, ఈ ఛాలెంజ్ నేనేం చేయలేకపోతున్నాను, అధిగమించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. ఫ్రస్ట్రేట్ అయ్యి సమాజం మీద ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని సమాజాన్ని మీద వ్యతిరేకత ఏర్పరచుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మనం ఇప్పుడు చాలా టెర్రరిస్ట్ ఈ గ్రూప్స్ అన్ని కూడా దే ఆర్ వెరీ మచ్ యంగ్ పీపుల్ ఓన్లీ. వాళ్ళందరూ యువతే చేస్తున్నారు. ఈ విధంగా మార్చుకుంటున్నారు. మరి దీని వల్ల ఎంత నష్టం వస్తుందో ఆలోచించాలి. అందువల్ల మనం సక్రమ మార్గంలో యువత ఏ విధంగా వాళ్ళ యొక్క సవాళ్లు లేకుండా ఉండవండి. సవాళ్ళను తీసి పారేద్దామా? నో, సవాలే ప్రగతికి మూలం. ఒక ఛాలెంజ్ ఉంటేనే ముందుకెళ్తాం, ఛాలెంజ్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్. ప్రగతి రావాలంటే ఖచ్చితంగా ఛాలెంజ్ అనేది ఉండి తీరాలి. కాబట్టి ఈ ఛాలెంజ్ ని సక్రమైనటువంటి మార్గంలో అధిగమించడానికి మనం ఒక మంచి కార్యక్రమాన్ని దూరదర్శన్ చేపట్టింది. ఇది ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఏ విధమైనటువంటి సక్రమమైనటువంటి మార్గం ఏంటి? మీరు ఇందాక అన్నారు కదా కొంతమంది యాంటీ సోషల్, అదే కాకుండా కొంతమంది అంటే ఈ చదువు కానివ్వండి, ఒక జాబ్ కానివ్వండి, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు సూసైడ్ లాంటివి కూడా ఎక్కువ ఈ ఏజ్లో, అంటే నాట్ ఈ యంగ్ ఏజ్ కన్నా చిన్నాళ్ళలోనూ తక్కువే, అంటే ఉంటున్నాయి ప్రతి దాంట్లో, బట్ వాళ్ళ హెల్త్ కండిషన్ ఎక్కువ మోతాదు మాత్రం ఈ యువతలోనే ఎక్కువ చూస్తున్నాం. అది డిఫరెంట్ రీజన్స్ ఎక్కువ ఇలాగా. సో అది దాని గురించి చాలా మంచి ఇది జరుగుతోందండి సమాజంలో. ఇప్పుడు చూస్తే భారతదేశంలో 18 నుంచి 26 సంవత్సరాల మధ్య జరిగేటువంటి యొక్క సూయిసైడ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎంత ప్రైమేజీ, దేశానికి ఎంత నష్టం, కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో చూస్తే అనేకమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి ఈ సూయిసైడ్స్ చేసుకోవడానికి. ఒక విద్యాపరంగా కొంతమంది స్ట్రెస్కి, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి లవ్ అఫైర్స్ కావచ్చు, సమాజానికి సంబంధించినటువంటి, తర్వాత ఉద్యోగం రాలేదని, ఇటువంటి కారణాల వల్ల ఆ వచ్చినటువంటి సవాల్ని ఎదుర్కోలేక అండ్ దే ఆర్ చూసింగ్ సూయిసైడ్ యాజ్ అన్ ఈజీ మెథడ్. గోల ఉండదు, ఎగ్జిట్ అవ్వచ్చు అనేటువంటి. దీని వల్ల ఎంత నష్టం వస్తోంది, కుటుంబానికి ఎంత నష్టం వస్తోంది, దేశానికి ఎంత నష్టం, అండ్ ఆ వ్యక్తికి కూడా ఆ వ్యక్తి తన యొక్క పూర్తి జీవితాన్ని అనుభవించకుండా వెళ్ళిపోతున్నాడు. సో దీనిని మనం అరికట్టాలి అంటే స్వీట్నెస్ ఏంటని తెలియకుండా ఏదో చిన్న బాధ వచ్చిందని అట్లాంటి పనులకి దగ్గర అవుతున్నారు. ఇందాక నేను చెప్పిన 3 గ్రూపులో కొంతమంది ఒక గ్రూప్ ఈ విధంగా చేస్తున్నారు. ఆ న్యూనతాభావానికి లోనై ఇక ఈ సవాళ్ళు నా వల్ల కాదు, నేను ఇంకా దీన్ని అధిగమించలేను అనేటువంటి ఒక కన్క్లూజన్ కి వచ్చేసి దే ఆర్ గోయింగ్ ఫర్ సూయిసైడ్. అయితే చాలా మంది సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే మెజారిటీ ఆఫ్ దీస్ థింగ్స్ బేసిక్గా రీజన్ ఏంటంటే ద పీపుల్ హూ డు నాట్ హ్యావ్ దిస్ హ్యూమన్ రిలేషన్స్, షేరింగ్ లేదు, ఫ్రెండ్స్ లేరు. అండ్ ఈవెన్ ఇన్ ద యూనివర్సిటీ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్. అమ్మా ఇంత మీరు బాధపడుతున్నారు, మీరంతా ఫ్రెండ్స్ కదా, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, ఆ అబ్బాయి దేంతో బాధపడుతున్నాడో మీకు తెలుసా అని అడిగితే మాకు తెలియదు మేడం, ఇప్పుడే మాకు తెలుస్తోంది. వెన్ వీ ఆస్క్ టు షేర్ యువర్ సఫరింగ్స్ అంటే వాళ్ళు ఎంత మటుకు ఉంటుందంటే ఫ్రెండ్షిప్, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటున్నారు ఓన్లీ టు స్పెండ్ టైం హ్యాపీలీ, అంత మటుకే చూస్తున్నారు తప్ప దే ఆర్ నాట్ షేరింగ్ అనేది ఉన్న చోట ఎప్పుడు కూడా షేరింగ్ దేర్ ఐడియా, షేరింగ్ దేర్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట ఎప్పుడు కూడా
చాలా పాతకాలంలో అది చాలా ఉండేది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఈ రోజుల్లో యువత మర్చిపోయిన పాయింట్. ఎంతసేపు మన కమ్యూనిటీలో అయితే ప్రెషర్స్ వల్ల ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, హ్యాపీనెస్ కోసమే చేస్తున్నారు. బట్ థింగ్స్ షేరింగ్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటారా? ఇది సైకాలజిస్టులు మన స్టడీలో వాళ్ళు రీసెర్చ్లో ఐడెంటిఫై చేసింది. షేరింగ్ ఉన్న చోట ఇట్ రెడ్యూసెస్ అవర్ పెయిన్ 50% మన పెయిన్ రెడ్యూస్ అయిపోతుంది. ఇఫ్ యూ షేర్ అవర్ ఐడియాస్. అంతే కదా. షేరింగ్ ఎవరితో షేర్ చేస్తావు? ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేయలేము అన్లెస్ దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్. ఎవరు ఉంటారు? ఫ్రెండ్సే ఉంటారు. ఆ ఏజ్ లో ఫ్రెండ్సే. కాబట్టి హార్ట్ఫుల్ గా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం అనేది జరగటల్లా. ఓన్లీ అట్లా క్యాంపస్ లో తిరగడానికి, క్యాంటీన్కి వెళ్ళడానికి దీనికే ఫ్రెండ్షిప్. ఓన్లీ టు హ్యావ్ దిస్ మీడియా అండ్ ఆల్ ద థింగ్స్, సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రం మన తర్వాత బాగా. ఇంకోటి నాకు దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 థింగ్స్ డిఫరెంట్ సోషల్ యాంటీ సూసైడ్, వాట్ ఎవర్, డిప్రెషన్ అండ్ సమ్ అదర్ థింగ్స్, ఇవన్నిటి వల్ల సొసైటీ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? సమాజం మీద దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యాంటీ సోషల్గా తయారైతే ఒక టెర్రరిస్ట్ చాలు. దానికి 100,000 మంది టెర్రరిస్టులు తయారవ్వక్కర్లా, కొంచెం మంది చాలు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ టు ద సొసైటీ. ఎక్కువ మంది అవసరం లేదండి. మొత్తం సమాజంలో 50% ఉండాలి అని ఎక్కడా లేదు. 50% ఉంటే తప్ప ఏమి లాస్ జరగదండి అని అనడానికి లేదు. ఒకడు చాలు. ఒక బాంబు పెడితే మొత్తం ఇవాళ పరిస్థితి టెక్నాలజీ అంత డెవలప్ అయింది. దట్స్ వై దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం అధిగమించాలి. ఆ ఏజ్ లో ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉండాలంటే, ఎప్పుడు రాకుండా ఉంటుందంటే నువ్వు అధిగమించగలిగితే నీకు ఫ్రస్ట్రేషన్ రాదు. అధిగమించే పద్ధతుల్ని మనం కొంచెం వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి ఆ పద్ధతులు ఏంటంటారు? అంటే ఆ యువతకి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఒక్కటి చాలు మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి. అన్న టెక్నాలజీ మనకున్న ఇవి చాలా ఇదైపోతానికి. సో అట్లాంటి వాటిని అంటే యువతకి మీరు ఒక ప్లానింగ్ అంటారా? ఎట్లా ఎదుర్కొనే ఐడియా ఇస్తారు మీరు? యువత ఎదుర్కోవాలి అంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువత ఈ సవాళ్ళని ఎదుర్కోవాలి అంటే మొట్టమొదట బేస్ ఎక్కడ ఇదవుతుంది అంటే కుటుంబంలో మొదలవుతుంది. మొట్టమొదట ఫ్యామిలీలోని ఫ్యామిలీలో వ్యక్తి చిన్నగా ఉన్నప్పుడే బంధాల గురించి, షేరింగ్ గురించి రెస్పాన్సిబుల్ పర్సన్గా తయారవడం అనేది కుటుంబంలోనే జరుగుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తయారైతే కుటుంబంలో దీని రోల్ ఎవరు చేయాలండి? ఇది పేరెంటల్ రోల్ ఉంది, టీచర్ ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో టీచర్ రోల్ ఉంది. బికాస్ దీస్ 2 ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ పర్సన్స్. చైల్డ్ కి ఎవరు? కుటుంబంలో వీళ్ళే ఇన్కల్కేట్ చేయాలి. బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద సొసైటీ. దేని వల్ల చేయలేకపోతున్నారు అనేది మనం ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పి నేను చెప్పలేను. సిచ్యువేషన్స్ డిఫరెంట్. పేరెంట్ ఇద్దరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు, దూరంగా ఉంటున్నారు, దే డోంట్ హ్యావ్ టైమ్. ఈవెన్ దెన్ if they spend quality time, they can inculcate. ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన గడిపిన హాఫ్ అన్ అవర్ 1 hour or 2 hours లో క్వాలిటేటివ్ అంటే బాగా ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలంటారా? ఉండాలి. కుటుంబ వ్యక్తుల మధ్య ఇంటరాక్షన్ చాలా చాలా ముఖ్యం. దే హ్యావ్ టు షేర్. నాకు వస్తే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది, ఒక సవాల్ ఉంది, నేను ఎదుర్కోలేకపోయాను, ఫెయిల్ అయ్యాను, yes I am having the support from the family అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నేను మాట్లాడుతూ ఉంటే, ఇంటరాక్షన్ ఉంటే, బాంధవ్యాలు ఉంటేనే అంతే కదా. అక్కడ వాళ్ళతో మాట్లాడాలి, నాకు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారనే కాన్ఫిడెన్స్ వచ్చేది. అలా మాట్లాడుతూనే వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా ఇంట్లో షేర్ చేసుకోవడం అని జరిగితే కుటుంబమే పెద్ద సపోర్ట్ అండి. సో నాకు తెలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ పర్సన్ వచ్చి వాడి ప్రాబ్లమ్స్ ఇంట్లో చెప్పుకుంటే ఆ పేరెంట్స్ రియాక్షన్ బట్టి కూడా వీడికి చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. సాధారణంగా పిల్లవాడు వచ్చి ఒక పాయింట్ చెప్పంగానే, ఏదో ఒక విషయం చెప్పంగానే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారంటే దే స్టార్ట్ క్రిటిసైజింగ్. అరే ఇలా ఎందుకు చేసావురా అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఈ ఎందుకు చేసావురా అని 2 సార్లు అనేటోటికి 3వ సార్లు నుంచి చిన్నగా నేను చెప్పడం మానేస్తా. ఎందుకు వీళ్ళ దగ్గర వెళ్ళి క్రిటిసైజ్ చేసి అనిపించుకోవడం ఎందుకు? నేనే మేనేజ్ వీళ్ళు ఏమన్నా మేనేజ్ చేస్తున్నారా? నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, అదర్వైజ్ దే ఆర్ క్రిటిసైజింగ్ మీ. ఇంకా పైగా 4 తిట్లేసి కొంచెం టెన్షన్ పెంచుతున్నారు తప్ప ఉపయోగం లేదనే ఫీల్ అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ అడోలసెంట్ ఏజ్ లో మీరు చెప్పినట్టు యువతలాగా మారేటప్పుడు మీరు చాలా చోట్ల చూస్తుంటారు ఈ లవ్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా ద లాస్ట్ పర్సన్ టు నో ఇస్ ద పేరెంట్స్. అందరికంటే బయట అందరికీ తెలుస్తాయి, వీళ్ళకి తెలియదు, చెప్పరు.
చెప్పరు. మెయిన్ పేరెంట్స్ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ ఇవ్వాలి. సోషల్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. సపోర్ట్ లేకుండా నా అంతటి నేను ఓవర్కమ్ అవ్వలేను కదా ఛాలెంజ్. నాకు ఛాలెంజ్ వచ్చినప్పుడు పలానా వాళ్ళు నాకు సపోర్ట్, హియర్ ఈజ్ మై ఫ్రెండ్ ఆర్ హియర్ ఈజ్ మై ఫ్యామిలీ హూ కెన్ సపోర్ట్ మీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నాకుంటే ఏం పర్వాలేదు, ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం ఐ విల్ డూ దిస్. సో ఎలా చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది డిస్కస్ చేసుకుంటే బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అనే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి, అంటే పిల్లలంటే యువతకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు అంటే ఒకవేళ పొరపాటు అయిపోయింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది డిస్కస్ చేసుకోవాలి. అయితే డిస్కస్ చేయడానికి ఫ్యామిలీ ముందు స్టార్టింగ్ విత్ క్రిటిసిజంతో స్టార్ట్ చేస్తే కమ్యూనికేషన్ జరగదు ముందుకి. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ క్రిటిసైజ్ చేయకూడదు. నువ్వు ఏం తప్పు చేసినా ముందు నువ్వు మొదలు పెట్టంగానే క్రిటిసైజ్ చేసావు అంటే ఎక్కడైనా అండి, ఈవెన్ ఇన్ ఆఫీస్ బాస్ క్రిటిసైజ్ చేయడం మొదలు పెడితే ఆగిపోతుంది అక్కడ. అంతే కదా. కాబట్టి క్రిటిసిజంతో మొదలు పెట్టకూడదు. అంటే ఓపెన్ అప్ అవ్వాలి అని నువ్వు అనుకుంటే, ప్రొడక్టివ్ గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు షేర్ దైర్ ఐడియాస్ విత్ ఎంపతి. వాళ్ళు ఎందుకు చేశారు అనేది ముందు అసలు వినాలి. లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పేది వినకుండా ముందే మనం మాట్లాడతాం. అసలు ఇంత వర్డ్ కనిపించగానే స్టార్ట్ మేబీ ఐ డోంట్ బ్లేమ్ పేరెంట్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ యాంగ్జైటీ చైల్డ్. అండ్ మోర్ ఓవర్ కొంచెం వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల ఇక్కడ తీర్చుకుంటారు. అంటే జనరలైజ్డ్ గా, అంటే నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా, సో పేరెంట్స్ కి అనేది చాలా బర్డెన్స్ ఉండి సో దే రియాక్ట్ తీసుకోవడం ఎక్స్ట్రా, అంటే వాళ్ళు ఏమన్నా అయిపోతారేమో అని భయం. ఓకే, ఓవర్ ఓకే, భయం వల్ల యాంగ్జైటీ అనమాట. అమ్మో వీడు అడ్డదారి పోతున్నాడే, ఆ భయానికి ముందే నేను రియాక్ట్ అవుతా. దిస్ ఇస్ ఇంటర్నల్ గా నాకున్నటువంటి భయం. పేరెంటల్ యొక్క దీని వల్ల రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకని పేరెంట్స్ లో అక్కడ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సపోర్టివ్ గా ఉండడం అనేది ఛాలెంజెస్ ఓవర్కమ్ అవడానికి ఒక ఫ్యాక్టర్. మరి పెద్ద అయిన తర్వాత ఎలా, నేనేం చేయాలి, నాకు వచ్చిన ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి. అంతే కదండి. జాబ్ లోకి వెళ్ళాక అక్కడ పేరెంట్స్ ఏం రారు కదా. ఎక్కడికైనా జాబ్ లోకి వెళ్ళు, చదువులోకి వెళ్ళు, నా చదువు నేను చదవాలి. సో ఐఎమ్ రెస్పాన్సిబుల్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ఓవర్టేక్ మై ఛాలెంజ్. నేనేం చేయాలి. కొన్నిసార్లు నేను ఫెయిల్ అవ్వచ్చు. ఆల్ ద టైమ్ ఐ మే నాట్ బి సక్సెస్ అనేది ఈ ఫెయిల్యూర్సే కదా, స్టెప్స్ రాదు. ఎందుకంటే ఇందాక మీరు టైటిలే చెప్పారు, పోటీ ప్రపంచం అన్నారు. ఎంత పోటీ ఉందో మీకు తెలుసు. ఎందుకు వచ్చిందండి ఈ పోటీ? అసలు ఎందుకు ఇంత పోటీ వచ్చింది? ఒక్కటే రీజన్, ద ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ది వరల్డ్. గ్లోబలైజేషన్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు అన్ని ట్రేడ్ ట్రాన్స్ఫర్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ అండ్ ఆల్ ద కంట్రీస్ ఆర్ వర్కింగ్ టుగెదర్. అంటే ఇన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటే మనకి పోటీ రాకేమవుతుంది? పోటీ ఖచ్చితంగా వస్తుంది. పోటీ ఈజ్ ఫర్ అడ్వాన్స్మెంట్, దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పోటీ అడ్వాన్స్మెంట్ కే కాకుండా పోటీ అనేది ఈక్వాలిటీని కావాలంటోంది. క్వాలిటీ ఉంటే గానీ పోటీలో మనం స్కిల్ఫుల్ గా ప్రూవ్ అవుట్ చేయడం. మనకి క్వాలిటీ ప్రోడక్ట్ పక్కన ఉంటేనే క్వాలిటీకి పోతాం. డెఫినెట్ గా ఒకటి తక్కువ కొనుక్కున్న క్వాలిటీదే కావాలనుకుంటున్నాం కానీ. అండ్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇంక్రీస్డ్. దట్ ఈస్ అనదర్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్. ఓకే. ఈ స్కిల్స్ పెంచుకుంటే ఇవాళ ఉన్న ఆపర్చునిటీస్ ప్రపంచంలో ఎప్పుడూ లేవు. అది నిజమండి. నేను పొరపాటు పడ్డాను. అంటే ఆప్షన్స్ తగ్గిపోయినాయి, అందుకే కాంపిటీషన్ ఎక్కువైంది అనుకున్నాం కానీ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ. బట్ దాన్ని ప్లాన్ చేసుకుని ఐడెంటిఫై చేయడంలో వీళ్ళ ప్లానింగ్ లో ఉంటుంది. కాలర్ కూడా రెడీ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు వి రాజమ్మ అని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. అదే డాక్టర్ మమతా గారు, అదే ఇప్పుడు మీరు చెప్తా ఉంటే టీవీలో ఇప్పుడే చూసాను, విన్నాను. హలో, అడగండి, మీ ప్రశ్న అడగండి. అదే ఇప్పుడు చెప్పారు కదా ఫ్యామిలీ గురించి కొని, ఇప్పుడు అందరూ ఫ్యామిలీ అంటున్నాము, మీరు లైవ్ లో ఉన్నారు చూస్తున్నాను టీవీలోనే. ఎందుకంటే ఇప్పుడు అందరము ఫ్యామిలీ అంటే ముందు చాలా మంది అంటే గ్రూప్ ఉన్నాము, ఇప్పుడు ఎవరు గ్రూప్ ఉండడం లేదు. ఇప్పుడు పెళ్లి అయితేనే సపరేట్ పోవాలంటున్నారు, సపరేట్ అంటున్నారు. ఇప్పుడు ఎవరిని అమ్మమ్మ వాళ్ళని కలిసేదానికి వదలటం లేదు, నానమ్మ గారిని కలిసేకి వదలటం లేదు. అయ్యో వాళ్ళ వాళ్ళు సపరేట్ ఉండాలంటున్నారు, ఊరికే ఫ్రెండ్స్ అంటున్నారే కానీ ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఎవరు అలో చేయలేదు కదా. అసలు స్కూల్లో ఫస్ట్ టీచర్లు పిల్లలకు మీ అమ్మ నాన్న మాటలు వినకూడదు,
మీ అమ్మమ్మ గారు నాయనమ్మ గారు మాట్లాడాలి, మీ ఫ్యామిలీ అందరినీ వినాలి, మీ బంధువులంతా. ఎందుకంటే ఒకరికొకరు ఏదన్నా బిడ్డలు తప్పు చేస్తా అంటే పెద్దవాళ్ళు సమాధానం చెప్తారు. అప్పుడు బిడ్డకు కొంచెం అర్థమవుతుంది. ఎవరితో చెప్పకుండా ఎవరితో కలవకుండా వాళ్ళ పాటి వాళ్ళు తింటా వాళ్ళ పాటి వాళ్ళు చేసి పెడతా ఉంటే వాళ్ళు పోతా ఉంటే ఏమి ఉంది లైఫ్. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? అదే ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనతో కలసటం లేదు, అమ్మమ్మ గారు నాయనమ్మ గారితో కలసటం లేదు. ఓకే, మన మాట వినటం లేదు. మనం ఏమి చెప్తేనో చీకరించుకుంటారు, మనతో ఏమీ మాట్లాడరు. వాళ్ళకి ఏదైనా అక్కర అంటే మాత్రం ఏమైనా కావాల్సింటే మాత్రం అమ్మమ్మ నాకు ఇది కావాలి, నాన్నమ్మ ఇది కావాలంటారు. అంతే తప్ప మిగతా ఏమీ వాళ్ళు మనం ఇచ్చేయటం లేదు. అవునమ్మా, మీరు చెప్పింది చాలా చోట్ల జరుగుతోంది. కాకపోతే ఏంటంటే ఈ మొత్తం కుటుంబాలన్నీ కలిసి ఉండేటువంటి పరిస్థితులు ఇవాళ ఉద్యోగరీత్యా వీలవటం లేదు. కాబట్టి అన్ని చోట్ల కూడా తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. అంటే ఉద్యోగాలు వేరు వేరే చోట్ల వీళ్ళు చూస్ చేసుకోవడం వల్ల ఈ పరిస్థితుల్లో మరి ఎలా చేయాలి? మీరు చెప్పినట్లు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవం కానీ విలువలు కానీ వీళ్ళు ఖచ్చితంగా తర్వాత తరాల వాళ్ళకి చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మరి తల్లిదండ్రే దూరంగా ఉన్నటువంటి అమ్మమ్మ నాయనమ్మల గురించి, వాళ్ళు చేసినటువంటి పనుల గురించి ఎదురుగ్గా లేకపోయినా వాళ్ళ గురించి చెప్పొచ్చు. టైం తీసుకొని చెప్పొచ్చు, వాళ్ళు ఈ పనులు చేశారండి, ఇలా ఉండేవాళ్ళు, ఇంత బాగా చేసేది మీ నాయనమ్మ ఈ కార్యక్రమాలు, మీ అమ్మమ్మ ఇంత సోషల్ గా ఉండేవాళ్ళు, ఇంత నాకు తెలిసి పేరెంట్స్ ఉన్న హడావిడిలో అమ్మమ్మలు తాతయ్యని కొంచెం దూరం పెట్టడం జరిగి నాకు తెలిసి ఇప్పుడు చేసిన కాలర్ కొంచెం ఫీల్ అవుతుంది అదే అనుకుంటా, ఆ డిస్టెన్స్. సో నాకు తెలిసి ఏ హాలిడేస్ లోనో వాళ్లే వచ్చి ఉండటమో లేకపోతే సంథింగ్ ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనేది జరగాలి, పిల్లలు పేరెంట్స్ అనేది. మన వాళ్ళు పక్కన పెడితే పిల్లలు పేరెంట్స్ ఇది అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అనుకున్నాం కదా యువత ఇక్కడ ఇట్లా, ఇప్పుడు మన ఇండియాలోనే ఇలా ఉందా లేకపోతే అబ్రాడ్లో కూడా ఇలా ఉందా? అంటే నాకు తెలిసి అక్కడ ఇంత ఇది లేదు అనుకుంటున్నాను, దాని డిఫరెన్స్ ఏంటంటారు? అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఒక్క భారతదేశంలోనే ఇలా జరుగుతోందా, ఈ సవాళ్ళను ఎదుర్కోవడం కానీ ఇవన్నీ ఉన్నాయా, ఇతర దేశాల్లో లేవా అని అడుగుతున్నారు. అయితే చాలా రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అమ్మా 2000 తర్వాత మిలీనియం జనరేషన్ అంటాం. మిలీనియం జనరేషన్ అంటే 2000 తర్వాత పుట్టిన పిల్లలందరూ, నౌ దే ఆర్ అరౌండ్ 19 to 20 years వచ్చినటువంటి పిల్లలందరూ కూడా, ఈ పిల్లలందరి యొక్క పర్సనాలిటీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఎందువల్ల అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి సెల్ ఫోన్ టెక్నాలజీ ఇవన్నీ కామన్ అయింది. కల్చర్ యొక్క ఇంపాక్ట్ తెలియకుండానే మనం మిక్స్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఆల్ ద థింగ్స్ కల్చరల్ మిక్సర్ కూడా జరుగుతోంది. కాబట్టి ఇంకొక అదర్ ఆస్పెక్ట్ ఈజ్ మెటీరియలిస్టిక్ అవుట్లుక్ పెరిగిపోతుంది. ఇది అన్ని చోట్ల జరగడం వల్ల ఎక్కువ తేడాలు కనిపించట్లేదు అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి యువతలో వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, మనకున్నటువంటి ఛాలెంజెస్ అనే దాని మీద చాలా రీసెర్చ్ స్టడీస్ జరిగాయి. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ వాళ్ళకి మనకి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఒకటే, సుమారుగా యువతలో ఫేస్ అయ్యేటువంటి ఛాలెంజెస్ ఒకటేగా ఉన్నాయి. వాటిలో మామూలుగా ఫ్యామిలీ రిలేటెడ్ మునుపు వెస్ట్రన్ కంట్రీస్ లో ఎక్కువ ఉండేవి ఛాలెంజెస్ రిగార్డింగ్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ అని, స్టెప్ పేరెంట్స్ అని ఇలా ఉండేది. సో దట్స్ వాట్ వీఆర్ ఆల్సో, ద నెంబర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. అండ్ కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉండేటువంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇండియాలో కూడా తగ్గుతోంది. బికాస్ ద నెంబర్ ఆఫ్ డైవర్సెస్ ఆర్ ఇంక్రీజింగ్. సింగిల్ పేరెంట్ ఆటోమేటిక్ గా పిల్లలు ఆ డైవర్షన్స్ టెన్షన్స్ యాజ్ యూజువల్. మరో కాలర్ రెడీ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు. మా అబ్బాయికి 24 years మేడం. అతను స్టార్టింగ్ నుండి సరిగా చదువులో అటు ఇటు ఎదుర్కొంటూ వచ్చినాడు. మళ్ళీ 10th class లో చేసాము, మళ్ళీ ఓపెన్ స్కూల్లో పెట్టి పాస్ ఇచ్చినాము. నెక్స్ట్ మళ్ళీ డిగ్రీ అట్లా కూడా డిగ్రీ కంప్లీట్ చేయలేదు. ఏదో 5th marks సరిగా వెళ్తున్నారు. ఎక్కడ పెట్టారో కోపం ఎక్కువ తొందరగా ఉంటాడు. అందుకే సెక్రటరీ దగ్గర డాక్టర్ చూపిస్తారన్నా బెటర్ అవుతుంది మేడం. అంతా ఇంట్లో సరిగా ఉండడు, ఏ పని చేయడు, కోపం ఎక్కువ, భోజనం చేయడు, ఇట్లా ఉంటుంది మేడం. ఓకే,
మీ బాబు 24 years అంటున్నారు, 10th నుంచి కూడా చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించట్లేదు. 7th నుంచే శ్రద్ధ చూపించట్లేదు. ఈ శ్రద్ధ చూపించకపోవడానికి అంతేకాకుండా ఒక డిసిప్లైన్డ్ గా కూడా ఒక పద్ధతిలో ఉండటం లేదు, ఎందువల్ల అని అడుగుతున్నారు. అంతే కదా. ఈ దీంట్లో చిన్నప్పటి నుంచి చదువు ఒకటే ఇంపార్టెంట్ కాకుండా ఇంకా ఎటువంటి యాక్టివిటీస్లో అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? చదువు వదిలేస్తే ఇంకా ఎటువంటి యాక్టివిటీస్, లైక్ పెయింటింగ్ వేస్తాడా, పాటలు పాడతాడా, స్పోర్ట్స్ ఆడతాడా, లేకపోతే ఏదన్నా తయారు చేస్తాడా, ఆ మెకానిజం మీద ఇంట్రెస్ట్ ఉందా? వాట్ ఆర్ ది అదర్ యాక్టివిటీస్? మీరు ఈ చదువు ఈ లైన్లో అంటే రొటీన్లో అందరిలాగా 10th ఇంటర్మీడియట్ ఇలా చదవాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి గోల్ ఏంటి పర్టికులర్గా? ఆ అబ్బాయి గోల్కి సూటబుల్గా కానీ మనం ఏదైనా, ఇవాళ చాలా రకాలు ఉన్నాయండి, ఎటువంటి ఒకేషన్ కానీ ఎటువంటి కోర్సులో చేరినా కూడా తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్స్ ఏంటి అనేది ఒక్కటి మనం ఐడెంటిఫై చేయగలిగితే దాని ప్రకారం ఆ లైన్లో, ఎందుకంటే ఇక్కడ చదువు అందరికీ 100% విద్యార్థులందరికీ కూడా దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ ఉండాలి అని మనం చెప్పడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, చెప్పలేం కూడా. అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. నాకు మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈజ్ వాట్ ఆర్ హీస్ అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతను ఏమవుదాం అనుకుంటున్నాడు అని మీరు వీలైతే ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా వెళ్తే కెరియర్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. నీకు చదవట్లే, మామూలు చదవట్లేదు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో హీ కెన్ ఎక్సెల్ ఎనీ ఏరియా, వాట్ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఫోటోగ్రఫీ ఉంటుంది కొంతమందికి, చాలామంది డైరెక్షన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. ఇవాళ అన్ని ఫీల్డ్స్లో కూడా ఎక్సెల్ అయితే మంచి ఆపర్చునిటీస్ అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి. కాబట్టి ఆ డైరెక్షన్లో కొంత గైడెన్స్ తీసుకుంటే, అంటే వాళ్ళతో కూర్చుని మాట్లాడాలి, లేదా ఒక సైకాలజిస్ట్ మీట్ అయితే, ఐ మీన్ కౌన్సిలర్ మీట్ అయితే, సో దట్ ప్రొడక్టివ్ గా ఉంటుంది. అంటే ఏంటి ఏం చెయ్యాలి వీళ్ళకి తెలియకపోతే నెక్స్ట్ హెల్ప్ అన్నా తీసుకోండి. మరో కాలర్ రెడీ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? గణేష్ గారా? ధనుష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మేడం. చెప్పండి, మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు. నెల్లూరు నుంచి మేడం. ధనుష్ గారు మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు. మేడం, చిల్డ్రన్స్ స్టడీస్ మీద ఫోకస్ చేయట్లేదు కదా, అది ఎందుకని, ప్లస్ చేయాలంటే ఎలా మేడం? స్టడీస్ మీద ఫోకస్ చేయటం లేదు, చేయాలంటే ఎలా? కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ముందు ఎన్నేళ్ళండి? 18 years ఉంటుంది. 18 years. ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం. ఈ బాబే అడుగుతున్నాడు. ఎవరు? నువ్వు అడుగుతున్నావు? నువ్వేనా ధనుష్? ఆర్ యు ది స్టూడెంట్? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది నాన్న. అంటే కాన్సన్ట్రేషన్ రావట్లేదా? అవును మేడం. ఎక్కడ చదువుతున్నావు? నెల్లూరులోనే మేడం. నెల్లూరులో ఏ కాలేజీలో చదువుతున్నావు? శ్రీ చైతన్య మేడం. శ్రీ చైతన్యాలో చదువుతున్నావు. నీకు కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఫస్ట్ స్టెప్, క్లాస్లో వింటావమ్మా నువ్వు? వింటాను మేడం. క్లాస్లో వింటావు, వినేటప్పుడు నోట్ చేసుకుంటావా? నోట్ చేసుకుంటాను మేడం, కాకపోతే అర్థమయ్యేది కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. అంటే నీకు కాన్సెప్ట్ అర్థం నీకు ఈ ప్రాబ్లం ఏముంది? కాన్సెప్ట్ అర్థం అవడం ప్రాబ్లం ఉందా? సాధారణంగా అర్థం కాకపోతే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఏదైనా. నీకు కాన్సెప్ట్ అర్థం కావడంలో ప్రాబ్లం ఉందా? లేకపోతే అర్థం అవుతుంది కానీ నాలో నుంచి కొద్దిగా ఫోకస్ రావట్లేదు. ఫోకస్ రావటం లేదు అంటే ఎక్కువసేపు చదవలేకపోతున్నావనా? లేకపోతే అంటే ఫోకస్ అంటే దాని మీద అది అర్థమైతేనే కదా దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేది. అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే నువ్వు ఫోకస్ చేయాలంటే నాన్న ఎన్ని గంటలు చదువుతావు ఒకసారి కూర్చొని? 3 hours, 4 hours. అలా చదవద్దు. ఫస్ట్ థింగ్, నీ కాన్సన్ట్రేషన్ 15 to 20 minutes చదువు నువ్వు ముందు. చదివిన తర్వాత ఆ బుక్ క్లోజ్ చేసేయి. క్లోజ్ చేసి 15 నిమిషాలు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నువ్వు 2-3 hours ఉండట్లేదు, కానీ ఎవరికైనా 15 minutes ఉంటుంది. ఆ బుక్ క్లోజ్ చేసి ఒక్కసారి నువ్వు ఏమి చదివావో అవి రివైజ్ చేసుకొని మనసులో అనుకుంటూ ఆ పాయింట్స్ రాసుకో. ఈ మనసులో అనుకుంటూ రాసేటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పోదు, ఆలోచించాలి కదా మళ్ళీ నువ్వు రివైజ్ చేసేటప్పుడు. సో కంటిన్యూస్గా కూర్చోకుండా కొంచెంసేపు చదివి ఆ చదివింది మెమరైజ్ రీకాల్ చేసుకున్నట్టు రాసి మళ్ళీ చదువుకుని, అంటే అలా ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే కొద్ది బెటర్ గా ఉంటుంది. ప్రోగ్రామింగ్ ప్రకారం కాన్సన్ట్రేషన్ వస్తుంది నాన్న.
సో అలా ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి దే విల్ అంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పెరిగితే ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. క్లాస్ లో కూడా నువ్వు చెప్పేటప్పుడు నోట్ చేసుకోమ్మా. నోట్ చేసుకుంటే కాన్సంట్రేషన్ అటు ఇటు పోదు. నోట్ చేసుకోవాలి. ఎంత రాసుకుంటే అంత, అది ఇంటికి వచ్చాక ఒకసారి రివైజ్ చేస్తే కొంచెం ప్రాక్టికల్ గా ఇంకొంచెం ఎక్కువ అర్థమైనట్టు ఉంటుంది. మరో కాలర్ రెడీ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరండి? జయమ్మ మేడం. జయమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు. అడగండి, మీ ప్రశ్న అడగండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మా అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ అని అమ్మాయిలకు ఫ్రీ కోచింగ్ ఇస్తుంటుంది కరాటేలో. సోషల్ సర్వీస్ ఎక్కువ చేసుకుంటుందండి. ఓకే. హలో చెప్పండి అమ్మా. మీ ప్రశ్న అడగండి. హలో జయమ్మ గారు, మీ ప్రశ్న అడగండి, మాకు వినిపిస్తుంది. అదే మా అమ్మాయి గురించి అడుగుతున్నాను. మా అమ్మాయి గురించి అడుగుతున్నాను. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ ప్రశ్న అడగండి. టీవీ బంద్ చేసినాను. హలో మీ ప్రశ్న అడగండి జయమ్మ గారు. మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. మా అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంది మేడం కరాటే. ఎక్కువ సోషల్ సర్వీస్ చేస్తుంటుంది. మ్యారేజ్ అంటే వద్దంటుంది. ఓకే, సో అంటే వర్క్ లోనే పెళ్లి చేసుకోను ఉంటుందంట. సో వీటిల్లోనే ఇన్వాల్వ్డ్ గా హ్యాపీగా ఉందని. సో కాల్ కట్ అయింది. సో నాకు తెలిసి పెళ్లి చేసుకోను అంటుంది, చేసుకోవాలని ఆవిడ ఇంటెన్షన్ అనుకుంటున్నాను వాళ్ళ మదర్గా. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే పిల్లల మాట వినకపోతే పాజిటివ్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళ గోల్ అనేది ఒకటి ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు అంటే ఎన్నిసార్లు కూడా పేరెంట్స్ తమేమనుకుంటున్నారో, నా గోల్ నా పిల్లలు ఇలా ఉండాలి, నేను మెడిసిన్ చదవలేదు కాబట్టి నా పిల్లలు మెడిసిన్ చదవాలి, ఇట్లా మనము గోల్ మనం ఫిక్స్ చేయకూడదు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తే వాళ్ళ గోల్ కంటే మన గోల్ బెటర్ అని మనకు అనిపిస్తే యూ ట్రై టు అంటే చెప్పాలి కానీ రుద్దకూడదు. ఎందుకంటే వెన్ షీ వాస్ adolescent, she is 20, you cannot force them, make them to understand. ఓకే, ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే అమ్మ ఇది పరిస్థితి, ఇది ఇలాగా, సో యూ టేక్ సమ్ టైమ్ అండ్ టేక్ ఏ డెసిషన్ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేకపోతే అసలు రీజన్ ఏంటో ఎందుకు కాదంటోందో కూడా మనం ఓకే. సో ఒక వే నుంచి కాకుండా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏంటనేది జస్ట్ డిఫరెంట్ వేస్లో కనుక. సో నాకు తెలిసి ఇవన్నీ కూడా వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ అనేది 100%. అంటే ఫ్యామిలీలో మీరు అన్నట్టు ఇందా క్వాలిటేటివ్ టైం ఇలా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మరో కాలర్ రెడీ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? పార్థసారథి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు మనతో ఉన్నారు. రాయొచ్చమ్మా. కొంచెం కొన్ని రైల్వే ఎస్ఎస్బివి చిన్న పోటీ పరీక్షలు ఉంటాయి అన్నమాట. క్లరికల్ లెవెల్ వరకు ఉండే పోటీ పరీక్షలకి బి ఫార్మసీ 10th క్లాసే వాళ్ళకి క్వాలిఫికేషను. 10th క్లాసు ఇంటర్మీడియట్ టు బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న పోటీ పరీక్షలు ఉన్నాయి, రైల్వేస్లో ఉన్నాయి. తర్వాత కొన్ని పోటీ పరీక్షలకు రాయొచ్చు, వాటికి మినిమం క్వాలిఫికేషన్ 10th ఇంటర్మీడియట్, అవి రాయొచ్చు. ఓకే, కాల్ కట్ అయింది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యువత ఫెయిల్ అయినప్పుడు ఫ్యామిలీ ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి? వెరీ గుడ్. ఎందుకంటే అన్ని సక్సెస్ ఉండవు. ఫ్యామిలీ ఇందాక చెప్పానమ్మా, ఫ్యామిలీ సపోర్టు ఆల్వేస్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎ పర్సన్, ఎనీబడి. ఒక సపోర్ట్ ఉంటే, ఒక్కసారి మనం ఫెయిల్ అయ్యి మనం కింద పడినప్పుడు సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యామిలీ నుంచి ఎక్స్టర్నల్గా బయట నుంచి సపోర్ట్ వస్తుంది. నీ అంతట నువ్వు లేవడానికి, దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి అనేది మనం ఆలోచించుకుంటే, దీనికి ఇవాళ పోటీ ప్రపంచంలో అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ తప్పవు, పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది. ఎందుకంటే ఇంత పోటీలో
ఫెయిల్ అవ్వడం అనేది చాలా సామాన్యమైనటువంటి విషయమే. దీని నుంచి ఎలా బయటపడాలి నీకు నువ్వు అయితే, మనకు ఏదైనా ఒక విషయం నెగటివ్గా కానీ ఒక ఫెయిల్యూర్ కానీ జరగంగానే మొట్టమొదట మనకు వచ్చేటువంటి మెంటాలిటీ ఏంటంటే ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవుతాం. ఒక బాధితురాలిని నేను, అది ఫెయిల్ అయ్యాను, అందరూ నన్ను జాలిగా చూస్తారు. ఒక ఆ మెంటాలిటీ బాధితురాలు అని నేను 10 సార్లు 100 సార్లు నా గురించి అనుకుంటూ ఉన్నాను అనుకోండి, దిస్ ఇస్ ఎ ట్రిగర్ టు ద బ్రెయిన్ కి ఇదే ట్రిగర్. అయ్యో నాకు ఇట్లా అయిందే, నేను ఫెయిల్ అయ్యానే. దిస్ మేక్స్ టు ఫీల్ అన్హ్యాపీ. అంతేగా, నువ్వు 100 సార్లు నువ్వు బాధితురాలని నువ్వు అనుకుంటుంటే నీకు నువ్వే ఇది సో ఏం అవ్వలేదు, దాన్ని పాజిటివ్ గా ఎలా టర్న్ చేసుకోవాలనేది ఆలోచించాలి. అండ్ ఫ్యామిలీ కూడా అట్లా సపోర్ట్. పర్టికులర్ గా ఈ విక్టిమ్ మెంటాలిటీ ఉమెన్ లో ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను విక్టిమ్. మరో కాలర్ రెడీ ఉన్నారండి. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? సందీప్ మేడం. సందీప్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సందీప్ గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంగారెడ్డి నుంచి. మీ ప్రశ్న అడగండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ ప్రశ్న అడగండి. మేడం, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి అర్థం కావట్లేదు, కొద్దిగా చెప్తే. స్టూడెంట్ అమ్మా? స్టూడెంట్ మేడం. ఇంటర్మీడియట్ ఏం గ్రూపు? ఎంపీసీ. ఏం చేద్దాం అనుకున్నావు? తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంపీసీ అయిపోయింది మేడం, ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏం చేస్తావు నెక్స్ట్? అంటే యూనివర్సిటీకి ఏమైనా చేద్దామంటున్నా మేడం, అప్లై. యూనివర్సిటీ? ఓకే, నాకు తెలిసి అంటే కాల్ కట్ అయినట్టుంది. ఎంపీసీ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టు టెన్షన్ లో ఉన్నట్టు. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువైపోయింది. తన ఇంట్రెస్ట్ ఏంటనేది. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ గైడెన్స్ కూడా బాగా ఇస్తున్న సంస్థలు కూడా చాలా పెరిగాయండి. అయితే మనకి ప్రొఫెషనల్ గైడెన్స్ పెద్ద అవకాశం అంటే అలవాట్లేదు. ఒక రకంగా అవకాశం అని కూడా కాదు, ఐ డోంట్ సే దట్, అలవాట్లేదు ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని కోర్స్ చదవడం అనేది. ఏదో ఇంటి వాళ్ళు పక్కన వాళ్ళు ఎక్కడ చేరారో దాంట్లో వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఇంకా there is a need now we have to go for professional guidance. మనం చూస్ చేసుకోలేకపోతే చూస్ చేసుకుంటే ఓకే. బేసిక్ గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేదన్నా తెలియాలి. లేదా ఆ ఇంట్రెస్ట్ ని పట్టుకుని ఎటు వెళ్ళాలని వేరే ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకుంటే బెటర్. అంటే తనకున్న ఇంట్రెస్ట్లు కూడా తెలిస్తేనే కదా సరైన గైడెన్స్ ఇచ్చుకునేది. సో బేసిక్ గా అసలు ఈ జనరేషన్ కి ఈ టెన్షన్స్ ఓర్చుకునే శక్తి ఉందంటారా అసలు? అంటే నాకు చాలా స్టూడెంట్స్ కాల్స్ వస్తున్నాయి కదా. చాలా ఉంది, చాలా టెన్షన్ని, ఇటువంటి సవాళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తి అసలు న్యాచురల్ గానే ప్రతి మానవుడికి కూడా ఉంటుందండి. ఇది మనకి ఎట్లా మన చుట్టూ ఎన్నో మైక్రోబ్స్ ఉన్నాయి, ఇవన్నీ పోతున్నాయి. మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాడీ మనం ఉండట్లా, హెల్తీగా ఉండట్లా. సిమిలర్లీ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద మెంటల్ గా కూడా మనకి అనేకమైనటువంటి ఫెయిల్యూర్స్ను కానీ సాడ్నెస్ కానీ ఏదైనా భరించేటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తిని మనం ట్రైన్ చేసుకోవాలి. మళ్ళీ శక్తి హెల్త్ అలాగే ఉండదు కదా అన్లెస్ వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంతే కదా. ఇప్పుడు వాట్ వి ప్రాక్టీస్ విల్ గో ఇన్ త్రూ. yes how we have to taking care of our body. మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎక్సర్సైజ్ తీసుకుంటున్నాం. సో అలాగే ఈ టెన్షన్స్ కూడా ప్రాక్టీస్ మీద అవుతుంది, అంతేగాని టెన్షన్ పడితే ఎక్కువ అవుతుంది. ప్రాక్టీస్ ఎక్కడ వస్తుంది అంటే ఇట్ స్టార్ట్స్ అగైన్ ఎట్ హోమ్. దట్ ఈస్ వన్ క్వశ్చన్. నీకు నువ్వు ఇది చేసుకోవాలి. నువ్వు ఒక అన్నిసార్లు ఫ్యామిలీ నుంచే రాదు కదా, నువ్వు ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ గా కూడా అనలైజేషన్. అది ఇందాక ఒకటి చెప్పాను విక్టిమ్ మెంటాలిటీ అని. సెకండ్ థింగ్ వాట్ యు హావ్ టు డూ ఇస్. మరో కాలర్ రెడీ ఉన్నారు. ఐ యామ్ సారీ. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ఓకే, మీ ప్రశ్న అడగండి. నేను అడగాలనుకుంది ఏంటంటే, ఒక 15 ఏళ్ళ ముందర యువత ఎదుర్కొన్న సిచ్యువేషన్ ఈ రోజు యువత ఎదుర్కొన్న సిచ్యువేషన్ చాలా వేరుగా ఉంది. అండ్ దానికి కారణాలు, ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఇంటర్నెట్, ఫోన్, టీవీ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల. సో నా ప్రశ్న ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్న ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల
యువత ఎంతో ఎంతో తప్పుదారులు పట్టడం జరుగుతోంది. సో ఇది తగ్గించడం అనేది ఇంపాక్ట్ ఎలా తగ్గించాలి, అండ్ కొన్నిసార్లు ఇంపాక్ట్ తగ్గించలేకపోయినప్పుడు మనం ఎలా ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాలి అనేది నా క్వశ్చన్ అండి. సందీప్ గారు అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ కళ్యాణ్ గారు. ఓకే కళ్యాణ్ గారు, ఇక్కడ ఏంటంటే మనకి ఈ సాధారణంగా ఒక మనిషి ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం కొంచెం సంతోషంగా ఒక దీని నుంచి బయటపడదాం అనేటువంటిది ఇన్స్టింక్టివ్గా వచ్చేటువంటి ఆలోచన. బాధపడుతుంటే ఇంకా బాధపడదాం అని ఎవరు అనుకోరు. మామూలు సాధారణమైన వ్యక్తి ఈ బాధ నుంచి తగ్గించుకోవడానికి నేను సినిమాకి పోతా, ఇంకో చోటుకి పోతా, ఇంకో పని చేస్తా, ఇలా అనుకుంటారు. ఈ ప్రాసెస్లో నౌ ఆల్ దీస్ వాట్ యూ హ్యావ్ గివెన్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇవన్నీ అవైలబుల్గా కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ వెబ్సైట్స్, దిస్ పోర్నోగ్రాఫిక్ విచ్ గివ్స్ ఆల్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ హ్యాపీనెస్, ఇవన్నీ ఎదురుగ్గా కనిపిస్తున్నాయి. కనిపిస్తే నీకు బాధపడ్డప్పుడు కాసేపు సెల్ ఫోన్ చూసుకుంటే బాధ నుంచి బయటికి రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే వీటన్నిటిలో కూడా ఏమంటే యాక్చువల్గా ఈ పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్స్ ఆల్ ది స్టిమ్యులేట్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మధ్యలో డోపమైన్ అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. సో దే ఫీల్ హ్యాపీ. దిస్ గివ్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ ప్లెజర్. ఇదేంటంటే బాడీ అడిక్ట్ అవుతుందండి, బాడీ అడిక్ట్ అయిపోతుంది. అండ్ ఇదేంటంటే కావాలని చేయకపోవచ్చు. ఒక్కోసారి ఫ్రెండ్స్ ఆ ఏజ్ ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ఏ ఏజ్ ఆఫ్ హ్యావింగ్ న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటూ ఉంటుంది ప్రతిసారి. ఆ ఏజ్ యొక్క క్వాలిటీ అది. ఆ ఏజ్ లో దే వాంట్ టు హ్యావ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఈ న్యూ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు ఏముందిరా అవైలబుల్ గా కనిపిస్తున్నాయి వాళ్ళ సొసైటీలో, ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయి, చూడరా అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ వెన్ ఇట్ ఈస్ ఆఫర్డ్ దెర్ ఈస్ ఏ బాడీ డిపెండెన్సీ, అడిక్టివ్ క్వాలిటీ ఈస్ దేర్ ఫర్ ఆల్ దిస్. హెన్స్ దే యూస్ టు గెట్ అడిక్టెడ్. ఒకసారి పోతే ప్లెజర్ గా, ఒకసారి మనకు స్వీట్ బాగుంటే మళ్ళీ ఆ స్వీట్ కోసం ఎలా పోతాం, ఇది కూడా. మరి అలాంటప్పుడు దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి? అన్లెస్ దే నో ది నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ దిస్. ఇది మొమెంటరీగా హ్యాపీనెస్, అగైన్ దీన్ని దాచుకోవాలి, ఎవరితో చెప్పకూడదు, దీనికి డబ్బులు కావాలి. ఆల్ దీస్ ప్రాసెస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. దీనివల్ల వచ్చేటువంటి చెడు, దీన్ని మనం ప్రచారం చేయాలి. దీన్ని నెగటివ్ ఇంపాక్ట్ ప్రచారం చేయాలి. నీ లైఫ్ పోతోంది దీనివల్ల. దిస్ ఈస్ ఓన్లీ షార్ట్ పీరియడ్ హ్యాపీనెస్. అండ్ చాలా డ్రగ్స్ కూడా దే గివ్ డిప్రెషన్ లెటర్ ఆన్. సో మీరు అన్నట్టు ఆ క్వాలిటేటివ్ టైం ఏదైతే ఫ్యామిలీతో స్పెండ్ చేయటం కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పినప్పుడు ఇది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే దీన్ని కొంచెం ఇరాడికేట్ చేసే అవకాశం ఉంది. ఏదన్నా ఇక్కడ ఎట్లా ఉందంటే ఇందాక సెల్ ఫోన్స్ కూడా చెప్పారు, సెల్ ఫోన్స్ నుంచి ఎలా రావాలి అని. అంటే సెల్ ఫోన్స్ నుంచి ఎలా, చాలా మంది సెల్ ఫోన్ అడిక్షన్ అంటారు. సెల్ ఫోన్ అడిక్షన్ అయిపోతున్నాం మేమందరం, ఇది లేకుండా ఉండలేమని. ఒక రోజు ఆ సెల్ ఫోన్ చెడిపోనేయండి, ఏం చేస్తారు? సెల్ ఫోన్ అవైలబుల్ గా లేదు, ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? ఫ్లైట్ ఎక్కుతున్నావు, సెల్ ఫోన్ వాడద్దు అంటున్నాడు, ఏం చేస్తున్నావు? అంతే కదా, ఉంటున్నావు కదా, ఉంటాం. కాకపోతే అది మెంటల్ గా మనకి మనం అట్లా ఇది అయిపోతున్నాం. మనం అడిక్షన్ అవుతోంది లేకుండా ఉండలేమని మనం అనుకుంటున్నాం. ఇఫ్ యూ అవాయిడ్, ఇఫ్ ద పర్సన్ రియల్లీ వాంట్స్ టు అవాయిడ్, డెఫినెట్లీ చేయగలడు. కానీ అది మన ఇదిని బట్టి ఉంటది, చెయ్యగలడు. ఆ ఇండివిజువల్ యొక్క విల్ పవర్ ని బట్టి. అంటే మీరు అన్నట్టు వెనకాల జరిగే కాన్సిక్వెన్సెస్ ని గనక దృష్టిలో తెలుసుకునేటట్టు చేస్తే డెఫినెట్ గా ఈ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుద్ది, పాజిటివ్ సొల్యూషన్. మరో కాలర్ రెడీ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. విజ్జి గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. మీ ప్రశ్న అడగండి యువత గురించి. అంటే మా కాలేజ్ చదువుకుని మేడం బాగా సిఏ చదివింది, పెద్ద జాబ్ చేయించాలని చెప్పేసి అని కోరింది మాకు. ఓకే, జాబ్ చేయాలని చెప్పేసి కోడలు గారు అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు, చుట్టాలి మా కాపలు కోడలు. ఓకే, బాగా చదువుకుంది, చాలా ఇంట్రెస్ట్ గా చదివింది. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? మీ ప్రశ్న ఏంటి
అంటే ఇప్పుడు మీకు గల ప్రాబ్లం ఏంటి? ఓకే, సరదాగా కాల్ లైన్ దొరికినట్టు కాల్ చేసినట్టున్నారు మేడము. సో ఇప్పుడు ఈ అడిక్షన్స్ ఇవన్నీ కూడా, అండ్ ఇంకోటి ఇందాక మీరు విక్టిమ్స్ అన్న దాని గురించి చెప్పబోతున్నారా? విక్టిమ్ మెంటాలిటీ గురించి చెప్తున్నాను ఇందాక. ఇదేంటంటే మనం ఒక రెసిలియన్స్ అంటాం మనం. ఇది ఒక సవాలు ఎదుర్కోలేక, సవాలు ఫెయిల్ అయినప్పుడు ఎదుర్కోలేకపోతాం. కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవని కూడా. ఇటువంటి సవాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వ్యక్తి తనంతటి తను ఎలా బయటపడాలి, ఒక ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటపడాలి అంటే దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఇందాక చెప్పాను, మనందరికీ కూడా ఒక విక్టిమ్ మెంటాలిటీ డెవలప్ చేసుకుంటాం. అయ్యో నాకు ఇలా అయిపోయింది, నేను ఇలా అయిపోయాను. దిస్ ట్రిగర్స్ టు ద బ్రెయిన్ అండ్ అగైన్ వీఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దట్. ఇది ఫస్ట్ స్టెప్ జరుగుతుంది. ఇది జరిగినప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటే తర్వాత స్టెప్లో మనం ఏం చేయాలంటే ఈ విక్టిమ్ మెంటాలిటీ నుంచి బయటపడాలి. బయటపడాలి అంటే మనం చేయాల్సింది ఫస్ట్ థింగ్, మన ఫ్రెండ్ ఇట్లా ఉన్నాడు, హౌ డు యూ ట్రీట్ యువర్ ఫ్రెండ్? ఈ పరిస్థితిలో మన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్కి ఏం చెప్తావు నువ్వు? నువ్వేం చెప్తావు? ఫ్రెండ్ ఇదే పరిస్థితిలో ఫెయిల్ అయ్యాడు, నువ్వేం చెప్తావు ఫ్రెండ్కి? ఏం పర్వాలేదురా బానే. అండ్ వై డోంట్ యూ అప్లై దిస్ టు యువర్ సెల్ఫ్? ఓకే, పక్కనోడు ఎవడో వచ్చి చెప్పే బదులు మనకి మనం కూడా సపోర్ట్ ఫస్ట్ చెప్తా పక్కన వాడికి. నేను విక్టిమ్ కాదు, అవతల వాడు విక్టిమ్ అయినప్పుడు నేను చెప్తున్నా అదే, వై డోంట్ యూ అప్లై దిస్ టు యువర్ సెల్ఫ్? నేను ఫ్రెండ్కి ఏం చెప్తున్నానో అదే నాకు కూడా నేను అప్లై చేసుకుంటే దట్ గివ్స్ సమ్ సొలేస్. అవును కదా, నేను ఫ్రెండ్కి ఇట్లా చెప్పాను కదా, వై ఐ యామ్ ఫీలింగ్ దిస్ ఇస్ వన్ థింగ్. ఫస్ట్ స్టెప్ ఇది ఫీల్ అవ్వాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ లెస్ ఫార్చునేట్ పీపుల్. ఓకే, వెరీ గుడ్ థింగ్, పాజిటివ్. దెన్ యు విల్ గెట్, అబ్బా వీళ్ళకంటే నేను ఎంత బాగున్నాను. ఓకే, దిస్ రెడ్యూసెస్ మై, మనకన్నా వర్స్ట్ ప్లేస్ లో చాలా మంది ఉన్నారు, మనం చాలా బెటర్ గా ఉన్నాం. దిస్ ఇస్ ఏ పాజిటివ్ ఇన్పుట్ వి ఆర్ గివింగ్ టు ద బ్రెయిన్. సో ఆటోమేటిక్ గా దిస్ ఇస్ ద ఎక్సలెంట్ వర్డ్. ఫస్ట్ మనకి మనం చెప్పుకోవడం, రెండోది మనం చాలా బెటర్ గా ఉన్నాం అనుకోవడం. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ లెస్. అండ్ నెక్స్ట్ టేక్ అప్ ఏ రెస్పాన్సిబుల్ వర్క్. ఒక బాధ్యతాయుతమైన పనిలో నువ్వు మునిగిపోయావంటే ఓకే, బాధ్యత ఉండాలి అక్కడ, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెస్పాన్సిబుల్ వర్క్ లో యు విల్ కమ్ అవుట్. సో ఆటోమేటిక్ గా మనం ఆ ప్రాబ్లం ఏదైతే మనం అనుకుంటున్నా అందులోంచి డైవర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. వర్క్ లో ఎంగేజ్ అయ్యి ఉన్నా, లేకపోతే ఏదో ఒక రెస్పాన్సిబుల్ వర్క్ అంటే నువ్వు ఎంటర్టైన్ చేసుకున్నావు అంటే దీని మీద ఇంట్రెస్ట్ రావట్లేదని అంటావు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ వర్క్ we have to do that. Excellent step of coming out of the problem. If these 3 steps నుంచి కానీ మనం చేసామంటే we will come out of this victim mentality. Victim mentality is very very dangerous. అవునండి, అది ఎటుకైనా దారి తీసేస్తుంది. మీరన్న యాంటీ సోషల్ ఎలిమెంట్ ఆర్ ఎల్స్ సూసైడ్ ఆర్ ఎల్స్ డిప్రెషన్, వాటెవర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఈ 3 మనం ఆలోచించుకున్నామంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే ఇది నిజంగా యువతకి బాగా ఉపయోగపడేది. నాకు తెలిసి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్గా ఎస్ నాకు పర్వాలేదు అనుకోవడం, రెండోది నేను చాలా బెటర్గా ఉన్నాను అనుకోవడం, మూడోది ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోవడం, అంటే రెస్పాన్సిబుల్గా ఇది నేనే చేయాలన్న వర్క్లో, ఏదో చేశానని కాకుండా బాధ్యతంగా చేయాలి. ఈ 3 కానీ చేస్తే నీ అంతట నువ్వు బయటపడతావు. దీంతో పాటు ఇఫ్ యు ఆర్ గెటింగ్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ ఫ్రెండ్ సపోర్ట్, కింద పడ్డావు లేచిందాక సపోర్ట్ తీసుకుంటావు, లేచిన తర్వాత యు హావ్ టు వాక్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎప్పుడు వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అసలు అక్కర్లేదు. కింద పడ్డప్పుడు లేచిందాక సపోర్ట్ కావాలి, అంతే కదండి. కింద పడితే ఎవరైనా చెయ్యొద్దు ఇవ్వాలి, అంతే కదా. కొద్దిగా కూడా నీ సపోర్ట్ కూడా తీసుకోవాలి. పరుగు పందెంలో మధ్యలో పడిపోతే అరే నేను చెప్పాను నువ్వు పడిపోతావు అని చెప్పేసి అనకుండా పర్లేదు పరిగెట్టి అనాలి, కానీ అది 2 వైపుల నుంచి కూడా చెయ్యి సపోర్ట్ తీసుకోవాలి, నువ్వు లేవాలి, రెండు సైమల్టేనియస్ గా జరగాలి. then you can walk yourself. Okay, చాలా ఎక్సలెంట్ దిస్ థింగ్. దిస్ ఇస్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎందుకంటే ఫెయిల్యూర్స్ కానీ ఇవి తప్పవు. ఇదే ఈక్వల్ గా నేను ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువత ఒక జాబ్ ఇంటర్వ్యూ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అంటే దే హ్యావ్ టు ఫేస్ ఫర్ ఎ గుడ్ సెటిల్మెంట్ ఇన్ దేర్ లైఫ్. దానికి ఎలా ఫేస్ చేయాలి, అంటే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వమంటారు మీరు? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే యూత్ అందరూ కూడా నౌ బికాస్ మన దేశంలో కానీ ఎక్కడైనా దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ హెస్ బికమ్ వెరీ వెరీ కామన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లాక్స్ ఆఫ్ పీపుల్ రాస్తున్నారు, ఇది వస్తుందని రాలేదని. దిస్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే మొట్టమొదట
ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆర్ it is related to knowledge or education, you should have a clarity of concepts. ఏ కాన్సెప్ట్ అన్నా కానండి థరోగా అర్థం చేసుకొని ఒక్క స్టెప్ ముందుగా ఆలోచించాలి. దట్ మీన్స్ అప్లికేషన్ ఆఫ్ దట్ కాన్సెప్ట్స్ అనండి, ఏ క్వశ్చన్లో అయినా కాన్సెప్ట్సే, ఎక్కడైనా అన్లెస్ యు ఆర్ థరో విత్ ద కాన్సెప్ట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద. అని ఎడ్యుకేషన్లో కూడా అంతే, మెటీరియల్ అర్థం కావాలంటే కాన్సెప్ట్ రావాలి. సో కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఒక్క స్టెప్ దీన్ని ఎలా అప్లికేషన్ లేని కాన్సెప్ట్లే ఉండవు. దీన్ని ఎలా అప్లై అంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ థింకింగ్ కెపాసిటీ ఉంటే ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఏదో చదివేమన్నట్టు కాకుండా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎస్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈస్ హార్డ్ వర్క్. నథింగ్ ఈ కాన్సెప్ట్ వచ్చినా కూడా ఎవరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే, బికాస్ ది అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఈస్ మోర్. ఓకే, ఎక్కువ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు బికాస్ కాంపిటీషన్లో కొంతమంది ఎలిమినేట్ చేయాలి కాబట్టి. కాబట్టి మోర్ యూ ప్రాక్టీస్ మోర్ ద ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. ఓకే, కాన్సెప్ట్తో పాటు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకనే మీరు సక్సెస్ వాళ్ళందరూ చదువుతుంటారు, మేము 18 hours చదివాం, 20 hours చదివాం. ప్రాక్టీస్ మేక్స్ మోర్ పర్ఫెక్ట్. అండ్ అంత కాంపిటేటివ్ నెక్ టు నెక్ టైం బౌండ్లో దే కెన్ బి ఏబుల్ ఈజీలీ రికలెక్ట్ దట్. ఓకే, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తుంటే గుర్తొస్తుంది, అంతే కదా, చదివితే గుర్తురాదు. ఓకే ఓకే. మీరన్నట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదివింది ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేస్తేనే, అంటే క్లాస్లో చెప్పేది ఒక 80% అయితే వినేది ఒక 60, ఇంటికి వచ్చాక 40, అది కానీ రివ్యూ చేసుకోకపోతే 20, తర్వాత 0. ఇది నేను విన్నాను. సో నాకు తెలిసి రివిజన్ ఈజ్ వెరీ వెరీ మోర్ యూ రివైజ్ మోర్ ఇట్ విల్ బి రిటైన్ అయితే మనం రాయగలుగుతాం. సో ఆటోమేటిక్గా కంపల్సరీ అది స్కూల్లో కానివ్వండి, కాంపిటేటివ్ కానివ్వండి, ఈ ఇంటర్వ్యూకి కూడా యువత జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన యూనివర్సిటీలో 90% వస్తుంది, 96% వస్తుంది, వాట్ ఎవర్ పర్సంటేజ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, బట్ ఈజ్ అనేబుల్ టు ఫేస్ ద ఇంటర్వ్యూ. అంటే అదొక టెన్షన్ అనుకోవాలి. ఇదేంటంటే టెన్షన్ కంటే కూడా ఇంటర్వ్యూలో ఏమి యూజువల్గా మెజారిటీ ఆఫ్ ది టైమ్ దే వాంట్ అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ చాలా భాగం రిటర్న్ టెస్ట్లో అయిపోయి ఉంటుంది. సమ్ అదర్ థింగ్స్ దే వాంట్ టు టెస్ట్ ఈస్ దేర్ పర్సనాలిటీ. ఎక్కువ పర్సనాలిటీ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ క్లారిటీ ఎంత ఉందో టెస్ట్ చేయడానికి ఇంటర్వ్యూస్ యూజువల్గా కండక్ట్ చేస్తారు. చేసేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ అంటే మీరు చెప్పినట్టు స్ట్రెస్ టెన్షన్ చెప్పలేకపోతున్నారంటారు. బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ది స్ట్రెంగ్స్, మనం బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూనే అక్కర్లేదు, మన స్ట్రెంగ్స్ ఏమున్నాయో మనకు తెలుసుకోగలగాలి. ముందు ఎలా తెలుసుకుంటామండి? ఇప్పుడు మీ స్ట్రెంగ్స్ ఏమున్నాయంటే మనం ఇమీడియట్గా మనం చెప్పగలమా? చెప్పలేము. ఒక్కసారి యూ హ్యావ్ టు సిట్ అండ్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేశా, దీంట్లో ఐ రిసీవ్డ్ సో మెనీ ప్రైజెస్, ఐ హ్యావ్ లీడ్. ఇప్పుడు కావాల్సినవన్నీ సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ యాక్టివిటీస్ బోర్డ్ అని నేను చిన్నప్పుడు చేశా. దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ ద టాలెంట్, బట్ నౌ ఎట్ ప్రెసెంట్ యు ఆర్ నాట్ యూజింగ్ దెమ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కసారి కూర్చొని, చిన్నప్పుడు నాకు డిబేట్లో ప్రైజ్ వచ్చింది, దట్ మీన్స్ ఐ కెన్ టాక్. కాబట్టి దాన్ని కొంచెం నర్చర్ చేసుకుంటే దాన్ని నేను డెవలప్ చేసుకోగలను. మీరు అనేది అంటే బేసిక్గా మనలో ఉన్న బెటర్ క్వాలిటీస్ ఏంటనేది ముందు లైన్లో పెట్టుకోవాలి, స్కిల్స్. సో మనకి ఏమి స్కిల్స్ మనం బాగా రియాక్ట్ అవ్వగలం అనేది మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండి, ఎస్ నేను ఇది చేయగలనని చెప్పి ప్రజెంట్ చేయాలి. అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో డెఫినెట్గా నువ్వేం చేయగలవు. మీరు అన్నట్టు రిటన్ ఎగ్జామ్లో అన్నీ చూసాం, యూ రిప్రజెంట్ వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ, అంటే అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్లో నువ్వు ఎలా మేనేజ్ చేయగలవు, ఇలాంటి మోర్ ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనికేషన్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ ఇస్తున్నారు కూడా. వాళ్ళు ఏంటంటే చేంజింగ్ సొసైటీలో ఇవాళ చేసుకున్నటువంటి మీరు చెప్పినట్టు టెక్నాలజీ రేపు ఉండదు. టెక్నాలజీ ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే మళ్ళీ. కానీ బేసిక్ గా ఇట్ ఈస్ ఎ టెక్నాలజికల్ వర్క్ ఈజ్ ఎ గ్రూప్ వర్క్ వేర్ హీ షుడ్ బి ఏబుల్ టు అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ గ్రూప్. టీమ్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. చక్కగా మాట్లాడగలగాలి, టీమ్ యాక్టివిటీస్ చేయగలగాలి. యూ షుడ్ నాట్ బికమ్ ఏ హర్డిల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది కంపెనీ. కాబట్టి వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ స్కిల్స్ రీసెంట్గా యూనివర్సిటీలో ఒక మొత్తం అన్ని యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ కలిపి వరల్డ్ వైడ్, ఎందుకంటే దెర్ ఈస్ ఎ డిస్పారిటీ. మనం ఏం చదువుతున్నాం యూనివర్సిటీలో, సొసైటీ నీడ్ ఏంటి, ఈ మధ్య డిస్పారిటీ వస్తుంది. అందుకని మీరు చెప్పినట్టు 90 మార్కులు అందరూ ఒకలాగే ఉద్యోగానికి ఉద్యోగాలు రావట్లేదు. సో ఫైనల్ గా మీరు యువతకి ఇచ్చే చిన్న మెసేజ్ క్లోజింగ్ గా. యువత అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా మీరందరికీ కూడా ఇవాళ
యావరేజ్ అంటే యావరేజ్ ప్రజ్ఞ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ పోటీ ప్రపంచంలో ఉన్న ఆపర్చునిటీస్ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ప్రగతి దారిలో వెళ్ళగలడు. కాబట్టి ఒక ఫెయిల్యూర్ కోసం తీసుకొని సమాజానికి వ్యతిరేకమైన ధోరణిలో మీ యొక్క ఆలోచన విధానాన్ని పోనీయొద్దు. నెంబర్ 2, ఇవాళ ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడా లేవు కాబట్టి యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మనకే ఉన్నాయో మన గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, విచ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్. నాకేం టాలెంట్ ఉంది, నేను ఎటుపోవాలి, ఎంతసేపు ఎడ్యుకేషన్ ఇట్లాగే పోవాలి, బిఏ ఎంఏ ఇవే కాదు, దెర్ ఈస్ అదర్ థింగ్, దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా రెసిలియన్స్ అంటే ఇందాక 3 స్టెప్పులు చెప్పాను. మన ఫెయిల్యూర్స్ కామన్, నీ ఎడ్యుకేషన్లో రావచ్చు, ఎంప్లాయ్మెంట్లో రావచ్చు, పర్సనల్ లైఫ్లో రావచ్చు, ఎక్కడన్నా రావచ్చు. వచ్చినప్పుడు we never develop the victim mentality, and I have given you 3 steps. How you are advising to friend, do that, take a responsible activity. నాకు తెలిసి ఈ చేస్తే మాత్రం డెఫినెట్ గా పాజిటివ్ వేలో వెళ్తారు. డాక్టర్ గారు, ఈ రోజు నిజంగా డిస్కషన్ నాకు తెలిసి యువతకి బాగా సపోర్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నాకైతే బాగా అనిపించింది. మీకు మా తరపు నుంచి, మా ప్రేక్షకులందరి తరపు నుంచి, మా డిడి సప్తగిరి తరపు నుంచి ధన్యవాదాలు. చూశారు కదండి, ఈరోజు యువత గురించి మనం జరిగిన డిస్కషన్ నాకైతే యూస్ఫుల్గా అనిపించింది. మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడద్దని ఆశిస్తూ మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మరో అంశంతో. అప్పటి వరకు సెలవు. నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.